సంఖ్యలచే నిర్మించబడింది. అతి పురాతన దేవాలయం ఒకటి రాజమండ్రిలో. దీన్ని మళ్ళా 1988లో అల్లాపారావు గారు అప్పుడున్న కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణించడం జరిగింది. అదే ఈరోజు 17వ తారీఖున ఏప్రిల్ 2024 సంవత్సరం 17 ఏప్రిల్న స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దానికి సంబంధించి విరాళాలు అందించిన దాతలు, అలాగే సహాయ సహకారాలతో పాటు స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించిన కమిటీ సభ్యులకి, మా గౌరవ అధ్యక్షులైన చల్లా శంకరరావు గారికి, అలాగే మిగతా సభ్యులైన మా కమిటీ సభ్యులైన వాక సత్యనారాయణ గారికి, తల్మూరి శ్రీరామమూర్తి గారికి, పాసుల నారాయణరావు గారికి, కొరిమిరెడ్డి నారాయణరావు గారు వాళ్ళ అబ్బాయికి, రంభ రమేష్ గారికి, అలాగే జనార్దన్ పూజారి గారు మన మధ్య లేరు కానీ వారికి, వారి కుటుంబానికి, వాక సూర్య వెంకట సత్యనారాయణ గారికి, దొత్తల బాబురావు గారికి, కొడిపిరెడ్డి వెంకట అశోక్ గారికి, అందరికంటే ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ గుడి ప్రాంగణంలోనే ఎల్లప్పుడూ ఉంటూ ఆ సహకారాలు అందించే గుడ్డు బంగారరాజు గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కమిటీ సభ్యుల ప్రార్థన. ఇంకా ఎవరినైనా మర్చిపోతే వారికి క్షమాపణలు. వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు. అలాగే ఈ సంవత్సరం స్వామివారికి ఎన్నో కార్యక్రమాలకి వితరణగా ఇచ్చిన ఈ సంవత్సరం స్వామివారికి వితరణగా ఇచ్చిన చల్లా శంకరరావు గారు, వారు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు స్వామివారికి అనేక విధాలుగా, వస్తు రూపాయలే కానీ, సేవ రూపంలో కానీ, ఈ అన్నదానం జరగడానికి ముఖ్య కారణం వారే. వారు ఈ సంవత్సరం 40 కేజీల చక్కెర పొంగలి స్వామివారికి 20,000 బహుమతిగా ఇచ్చారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రెడ్డి సత్య బాలాజీ రవి గారు మరియు రమాదేవి దంపతులు స్వామివారికి పెరుమాళ్ళ పట్టు వస్త్రాలు, అలాగే రాముల వారికి, పక్కనున్న అమ్మవారికి, వినాయక వారికి, ఉత్సవ విగ్రహాలు అందరికీ కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. వాటితో పాటు వెండి జంధ్యం మరియు 25 కేజీల పులిహార, వాటి సామగ్రి, అలాగే ఒక అరటిగల సమర్పించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కమిటీ వారి ప్రార్థన. అలాగే ఈ సంవత్సరం ఎల్లప్పుడూ మా కమిటీ సభ్యులందరూ ఇచ్చే చందాలు కాబట్టి అందులో తోట దేవి గారు ప్రబలంగా ప్రతి సంవత్సరం వారు అమ్మవారికి సూత్రాలు 5,000 వితరణగా ఇచ్చారు. అలాగే 1,000 రూపాయలు మధ్యకి ఇచ్చారు. కంచర్ల ఆనంద్ గారు 10,000, ఒక అజ్ఞాత దాత మజ్జిగ నిమిత్తం 5,000, అంకారెడ్డి ప్రభావతి గారు 5,000, కొత్తల జితేందర్ గారు 10,000, పాసుల నారాయణరావు గారు తనుడు ఆస్ట్రేలియా నుంచి 10,000, అలాగే రెడ్డి తల్మూరి శ్రీరామమూర్తి గారు వారి తనుడు 15,000, వాక సత్యనారాయణ గారు వారి అబ్బాయి మరియు వారి తనుడు 10,000, వారి అబ్బాయి సుధీర్ మరియు విజయ్ కుమార్ 10,000 ఇచ్చారు. అలాగే డాక్టర్ కొట్నాని కార్తీక్ గారు 5,000, మద్దల శ్రీనివాస్ హైదరాబాద్లో వారు ఈ మస్టోర్ నెట్స్ అవి చేస్తుంటారు, వారు ఒక 5,000, సూర్యుడు రమేష్ గారు 4,400 రూపాయి, అలాగే కొంగోగుల ఇన్ఛార్జ్ 5,000, నోటు వేణు గారు 5,000, సప్ప తాతారావు గారు తనయుడు బెంగళూరులో ఉంటారు, వాళ్ళు ఒక 5,000, రెడ్డి శ్రీరామచంద్రమూర్తి గారు 25 కేజీల ఆవకాయ ఇచ్చారు. అలాగే వస్తు రూపంలో మనకి నిరుడు సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మొత్తం రైస్ అంతా ఒక్క చేతి మీదే రుత్తల అనిల్ గారు
15 బస్తాలు ఇచ్చారు. అంటే 250 కేజీలు రైస్, 70 కేజీలు బాస్మతి రైస్ ఇచ్చారు వారు. అలాగే బండారు రామారావు గారు వారి కుటుంబ సభ్యులు పెరుగు నిమిత్తం 5,000. ఇలా విరివిరిగా దాతలందరూ ఈ అన్నప్రసాదానికి సహాయం చేసిన దాతలందరికీ కూడా కమిటీ సభ్యుల తరఫున మరియు ఆలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబానికి ఉండాలని ప్రార్థన. అలాగే తినేసిన ప్లేట్లు డస్ట్బిన్లో వేయండి స్వామి, దూరంగా